కడుపు తీపిస్తావా పుట్టింటికి పంపిస్తావా? అదేంటో అలా మాట్లాడుతున్నా మర్యాద లేకుండా. నన్ను తీసుకెళ్ళానుక అత్తయ్య, మీరు నానమ్మ కాబోతున్నారు. హో అవునా? అయితే మీ అమ్మ వాళ్ళు ఎప్పుడు వస్తున్నారు నిన్ను తీసుకెళ్ళడానికి? నన్ను తీసుకెళ్ళానుక ఎందుకు అత్తయ్య? ఎందుకేంటి? కాన్పుకు మీ అమ్మ వాళ్ళ ఇంటికే కదా పోవాల్సింది నువ్వు. అత్తయ్య, నాకు ఇప్పుడు ఇంకా 3 నెలలనే. నన్ను పురుడికి తీసుకెళ్లాలంటే 9 నెలలు తీసుకెళ్తారు కదా. అంటే ఇప్పుడు నీ 9 నెలల వరకు హాస్పిటల్ ఖర్చులు భరించేది ఎవరు? నీకు సేవలు చేసేది ఎవరు? మాట్లాడుతున్నా? అరే నీకేం తెలీదు, నువ్వు మూసుకొని కూర్చో. ఏంది మూసుకొని కూర్చోం? బయట పిల్ల అయినట్టు మాట్లాడుతున్నా, మన పిల్లే కదా. అయితే మన పిల్ల అయితే తన కాన్పు మొత్తం నేను చేయాలా ఏంది? అదే ఊరకనే రాలేదు, వచ్చేటప్పుడు కట్నం తెచ్చింది మనకి. హా తెచ్చింది తీ, హా వగింజంత కట్నం. అది ఇన్ని రోజులు అది కూర్చొని తిననీకనే సరిపోయింది. అదేంటో అలా మాట్లాడుతున్నా మర్యాద లేకుండా. అదే ప్లేస్ లో నీ కూతురుంటే అట్లే మాట్లాడతావా? అయినా తనేం ఖాళీగా తినలేదు, మనకు సేవలు చేస్తానే తినింది, అది తెలుసుకో ముందు. ఏయ్ అదంతా నాకు తెలీదురా. నువ్వు కడుపు తీపిస్తావా పుట్టింటికి పంపిస్తావా? ఏదో కొంచెం. అయ్యో అత్తయ్య, ఇంత మాట అనకండి. నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాను. అసలు నా కన్న తల్లివేనా?